G9 టీవీకు స్వాగతం. రేపు సోమవారం మన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్ 15వ కాన్వకేషన్ నిర్వహించబోతున్నాం. దానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర గవర్నర్ శ్రీ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు అటెండ్ అవుతున్నారు. సో ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ మరియు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని మన జేఎన్టీయూ అనంతపూర్ కింద ఇంకొక కాన్స్టిట్యూయెంట్ కాలేజ్గా ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక విశేషమైనటువంటి పరిణామం మన జేఎన్టీయూలో. సో 4వ కాన్స్టిట్యూయెంట్ యూనిట్గా శ్రీకాళహస్తి కాలేజ్ మనకు వచ్చింది. సో ఈ కాన్వకేషన్లో 31 నెంబర్ స్టూడెంట్స్ 31 మంది విద్యార్థులకు 45 గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయబోతున్నారు. సో వీటిలో బీటెక్, ఎంటెక్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంబీఏ డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారు. అట్లాగే దాదాపు 75 మంది విద్యార్థులకు డాక్టరేట్ డిగ్రీస్ ప్రదానం చేయబోతున్నారు, పిహెచ్డి డిగ్రీస్ ప్రదానం చేయబోతున్నారు అన్ని డిసిప్లిన్స్. వీటికి తోడు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తీసుకునే విద్యార్థులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తీసుకునే విద్యార్థులు 130 మంది కాలేజెస్ నుంచి దాదాపుగా 40,000కు పైగా డిగ్రీలు ఈ కాన్వకేషన్లో అప్రూవ్ అవుతున్నాయి. సో కాన్వకేషన్ రిజిస్టర్ ఏదైతే ఉందో అది తయారైంది. రేపు ఛాన్సలర్ గారు దాని మీద సంతకం చేసి అప్రూవల్ కూడా ఇస్తారు. సో ఈ సందర్భంగా అందరు విద్యార్థులకు తెలియజేయడం ఏంటంటే అందరూ కూడా 9:30 నిమిషాలకు కాన్వకేషన్ హాల్ ఆడిటోరియం, ఈ కాన్వకేషన్ మన ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరుగుతుంది. సో ఈ ఎన్టీఆర్ ఆడిటోరియంలో 9:30 నిమిషాల లోపల వచ్చి విద్యార్థులందరూ, గోల్డ్ మెడలిస్టులు, డిగ్రీ తీసుకునే వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇక్కడ 9:30 లోపల సీట్లో ఆక్యుపై చేసుకుని కూర్చోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. అందరూ వాళ్ళకి ఇచ్చిన డిజిగ్నేటెడ్ పాసెస్ తెచ్చుకోవాలి. వాళ్ళ గోల్డ్ మెడలిస్ట్తో పాటుగా వచ్చిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాసులు ఖచ్చితంగా డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ నుంచి తీసుకొని వాటిని చూపించి లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే గవర్నర్ గారు వస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి అందరూ పాసెస్ తప్పనిసరిగా డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ నుంచి పొందాలని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా దేశ విదేశాల్లోని మన జేఎన్టీయూ ఆలంని ఈ కాన్వకేషన్ వీక్షించడానికి లైవ్ స్ట్రీమింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లింక్ కూడా ఆలంని గ్రూప్స్ అన్నిట్లోనూ అనంతపూర్ జేఎన్టీయూ వెబ్సైట్లోనూ ఇవ్వడం జరిగింది. కాబట్టి దేశ విదేశాల్లోని విద్యార్థులు ఆలంని కూడా ఈ కాన్వకేషన్ లైవ్ ప్రోగ్రాం తిలకించవచ్చని ఈ సందర్భంగా ఆలంని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 15వ కాన్వకేషన్లో డాక్టర్ టెస్సీ థామస్, ఈమె మిజైల్ ఉమెన్ గా పేరు పొందారు. అగ్ని ప్రాజెక్టులో విజయవంతంగా పనిచేసి అగ్ని క్షిపణుల రూపకల్పనలో ఆమె ఎంతో తన పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఆమె ఇప్పుడు కేరళలోని కన్యాకుమారిలోని నిచ్చి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నారు. ఇంతకుముందు డైరెక్టర్ జనరల్ డిఆర్డిఓగా పనిచేసి మిజైల్ ఉమెన్ గా బిరుదు పొందారు. సో ఆమెను ఆనరరీ డాక్టరేట్ ప్రదానం చేయడానికి గవర్నర్ గారు అప్రూవల్ ఇచ్చారు. సో రేపు కాన్వకేషన్లో డాక్టర్ టెస్సీ థామస్, ఫార్మర్ డీజీఓ డిఆర్డిఓ, ఈమె ఈ ఆనరరీ కాజా డాక్టరేట్ను పొందబోతున్నారు గవర్నర్ గారి చేతుల మీదుగా. ఆమె చీఫ్ గెస్ట్ ఆరేటర్గా కాన్వకేషన్ అడ్రస్ కూడా డెలివర్ చేస్తారు. సో ఇంకేమైనా మీరేమైనా అడగదలుచుకుంటే అడగండి. నిమిషాలకు మన ప్రాంగణంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వారు విజయవాడ నుంచి పుట్టపర్తికి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి
అక్కడి నుంచి రోడ్ మార్గం ద్వారా జేఎన్టీ అనంతపురం క్యాంపస్కి వస్తున్నారు. సో ఇక్కడ 11:45కు నేషనల్ యాంథమ్తో డయాస్ మీద ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అకాడమిక్ పొజిషన్ తర్వాత. సో 12:50కి కాన్వకేషన్ ప్రొసీజర్ ముగుస్తుంది. దాని తర్వాత గవర్నర్ గారు మళ్ళీ పుట్టపర్తికి తిరుగు ప్రయాణం అవుతారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు యాక్చువల్గా రావాల్సి ఉండింది, కానీ ఆయనకు నిన్న కర్ణాటకలోని ఒక వేరే ప్రోగ్రాం రావడం వల్ల ఆయన రేపు మన కాన్వకేషన్కు రాలేకపోతున్నారు. ఓకే సార్.